ఈరోజు మనం భారతదేశపు డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చేసిన ఒక మహాశక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రిలయన్స్ జియో. ఇది కేవలం ఒక టెలికాం కంపెనీ కథ మాత్రమే కాదు. ఇది ఒక విప్లవం, ఒక దేశం మొత్తం ఇంటర్నెట్ను వాడే విధానాన్ని మార్చేసిన కథ. అయితే ఈ మొత్తం కథకు మూలమెక్కడుందో తెలుసా? ఒక ఇంట్లో మొదలైన ఒక చిన్న కంప్లైంట్, ఒక సాధారణ ఇంటర్నెట్ స్పీడ్ సమస్య ఇంత పెద్ద దేశవ్యాప్త డిజిటల్ విప్లవానికి ఎలా దారితీసింది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ ప్రయాణం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జియో ప్రస్థానం అనుకున్నంత ఈజీగా అయితే మొదలవ్వలేదు. దీని వెనుక 10 ఏళ్ల నిరీక్షణ ఉంది. ఒక కుటుంబ విభజన, తప్పనిసరిగా టెలికాం పరిశ్రమ నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇలా ఎన్నో అడ్డంకులు. ఆ 10 ఏళ్ల తర్వాత ఈ ప్రయాణం ఎలా మళ్లీ మొదలైందో చూద్దాం. అంతా 2005లో మొదలైంది. అంబానీ సోదరుల మధ్య వ్యాపారాలు పంచుకున్నప్పుడు అప్పటికే ఉన్న టెలికాం వ్యాపారం అనిల్ అంబానీ చేతికి వెళ్ళింది. అంతేకాదు, ముఖేష్ అంబానీ 10 ఏళ్లపాటు ఆ రంగంలోకి అస్సలు అడుగుపెట్టకూడదు అనే ఒక ఒప్పందం కూడా కుదిరింది. కానీ సరిగ్గా 10 ఏళ్లు ముగియగానే 2016లో ముఖేష్ అంబానీ జియోతో మార్కెట్లోకి ఒక తుఫానులా తిరిగి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇంత పెద్ద బిజినెస్ ప్లాన్ వెనుక అసలు ప్రేరణ ఏంటి? అదొక చాలా వ్యక్తిగతమైన సంఘటన. ఒక సింపుల్ ఫిర్యాదు. అదే జియో పుట్టుకకు అసలు కారణం. డాడీ, మన ఇంట్లో ఇంటర్నెట్ చాలా దారుణంగా ఉంది. 2011లో ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా నుంచి విన్న మాటలివి. ఆ ఒక్క క్షణం ఆయనలో ఒక ఆలోచనను రేకెత్తించింది. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంలోనే ఇంటర్నెట్ పరిస్థితి ఇలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆ ఆలోచనే దేశానికి ఒక అత్యుత్తమ నెట్వర్క్ను నిర్మించాలనే సంకల్పానికి పునాది వేసింది. ఆ చిన్న ఆలోచన చూస్తుండగానే ఒక భారీ ప్రణాళికగా మారిపోయింది. అంబానీ వేసిన ఈ పందెం యొక్క పరిమాణం, దాని వెనుకున్న డేరింగ్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు మనం చూద్దాం. 2.5 లక్షల కోట్ల రూపాయలు అంటే సుమారుగా $35 బిలియన్ కన్నా ఎక్కువ. ఇది జియో నెట్వర్క్ను నిర్మించడం కోసం పెట్టిన పెట్టుబడి. ₹1 ఆదాయం రాకముందే ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడమంటే వ్యాపార ప్రపంచంలో ఇదొక మామూలు విషయం కాదు. ఇదొక భారీ పందెం. మరి ఇంత పెద్ద పెట్టుబడిని ఎలా రాబట్టాలి? వాళ్ల స్ట్రాటజీలో 3 కీలకమైన భాగాలున్నాయి. ఫస్ట్, పాత 2G, 3G టెక్నాలజీల జోలికి వెళ్లకుండా పూర్తిగా భవిష్యత్తు కోసం ఒక సరికొత్త 4G నెట్వర్క్ను మాత్రమే నిర్మించటం. సెకండ్, వాయిస్ కాల్స్ లైఫ్ టైం ఫ్రీ అని ప్రకటించటం. ఇది అప్పట్లో ఎవ్వరూ ఊహించనిది. ఇక ఫైనల్, మూడవది, లాంచ్ ఆఫర్గా అందరికీ అపరిమిత 4G డేటాను ఫ్రీగా ఇచ్చేయడం. ఈ 3 ఎత్తుగడలే మొత్తం మార్కెట్ రూపురేఖలను మార్చేశాయి. జియో లాంచ్ అనేది ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ మీద, కస్టమర్ల మీద ఒక సునామీ లాంటి ప్రభావాన్ని చూపించింది. ఆ మార్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, 10 కోట్ల మంది యూజర్లను సంపాదించడానికి ఫేస్బుక్కు దాదాపు 1600 రోజులు పట్టింది, వాట్సాప్కు 1300 రోజులు. కాని జియో కేవలం 170 రోజుల్లోనే ఆ నమ్మశక్యంగాని మైలురాయిని చేరుకుంది. ఇది ఒక ప్రపంచ రికార్డ్. జియో రాకతో వచ్చిన అతిపెద్ద మార్పు డేటా ధరల్లోనే. జియో రాకముందు 1 GB డేటా కోసం మనం సగటున $250 కట్టేవాళ్లం. కానీ జియో ఎంటర్ అయ్యాక 2018 నాటికి ఆ ధర ఎంతో తెలుసా? కేవలం $15. ఈ ఒక్క మార్పుతో కోట్లాది మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చేసింది. ఇక జియో దెబ్బకు ప్రత్యర్థులు కుదేలయ్యారు. పోటీలో ఉండాలంటే వాళ్లు కూడా ధరలు తగ్గించక తప్పలేదు. దాంతో చాలా కంపెనీలు భారీ నష్టాల్లోకి, అప్పుల్లోకి కూరుకుపోయాయి. వోడాఫోన్, ఐడియా లాంటి పెద్ద కంపెనీలు కలిసిపోవలసొచ్చింది. ఇక చిన్న కంపెనీలు చాలా వరకు మూతపడ్డాయి. అయితే ముఖేష్ అంబానీ ప్లాన్ కేవలం చౌకగా డేటా ఇవ్వడం మాత్రమే కాదు. దాని వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. అదేంటంటే, ఒకసారి వచ్చిన కస్టమర్ను తమ డిజిటల్ ప్రపంచంలోనే బంధించడం. బిజినెస్ లాంగ్వేజ్లో దీన్ని వాల్డ్ గార్డెన్ స్ట్రాటజీ అంటారు. అంటే కస్టమర్కి కావలసిన అన్ని సర్వీసులను తామే అందించి వాళ్లు బయటకు వెళ్లే అవసరం లేకుండా చూసుకోవడం. జియో చేసింది కూడా సరిగ్గా అదే. అందుకే జియో కేవలం సిమ్తో ఆగిపోలేదు. తన యూజర్ల కోసం ఒక పూర్తి ప్రపంచాన్ని సృష్టించింది. చాలా తక్కువ ధరకే 4G ఫోన్ అయిన జియో ఫోన్, వినోదం కోసం జియో టీవీ, జియో సినిమా,
పాటల కోసం జియో సావన్, డబ్బుల లావాదేవీల కోసం జియో మనీ, ఇలా ఒక యూజర్కి కావాల్సినవన్నీ ఒకే గొడుగు కిందకి తెచ్చింది. సో ఈ మొత్తం కథ నుంచి మనం ముఖ్యంగా వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పాఠం, ఎప్పుడూ లాంగ్ గేమ్ ఆడాలి. ఈ రోజు వచ్చే లాభాల గురించి కాకుండా 10 ఏళ్ల తర్వాత మార్కెట్ను ఎలా శాసించాలి అని ఆలోచించాలి. జియో చేసింది సరిగ్గా అదే. రెండవది, డబ్బు తర్వాత ముందు జనం. అంటే మొదట డబ్బు సంపాదించడం కంటే ఎంత ఎక్కువ మంది కస్టమర్లను వీలైతే అంత ఎక్కువ మందిని సంపాదించడంపైనే ఫోకస్ పెట్టాలి. అందుకే జియో ఫ్రీ ఆఫర్లతో మార్కెట్ను ఆకర్షించింది. మూడోది, ఇది చాలా ముఖ్యం. కస్టమర్ లాయల్టీని సంపాదించాలంటే కేవలం ఒక మంచి ప్రాడక్ట్ ఉంటే సరిపోదు. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న సర్వీసుల నెట్వర్క్ను, ఒక ఎకోసిస్టమ్ను క్రియేట్ చేయాలి. ఇక చివరి కీలకమైన పాఠం, టెక్నాలజీతో పోటీని దాటేయాలి. పోటీదారులు పాత 2G, 3G టెక్నాలజీతోనే ఉన్నప్పుడు జియో నేరుగా ఒక సరికొత్త 4G సూపర్ హైవేని నిర్మించి అందరినీ వెనక్కి నెట్టేసింది. జియో డేటా ప్రపంచాన్ని జయించింది. సరే, మరిప్పుడు ఈ టెక్ దిగ్గజం కన్ను ఏ సామ్రాజ్యంపై పడింది? రీటైల్, ఫైనాన్స్ లేక మరేదైనా కొత్త రంగమా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.